నెక్స్ట్ ఇంకొక రీజన్ పళ్ళకి సమస్యలకు సంబంధించి కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయండి. ఓకే. అలాంటి వాళ్ళలో చిగుళ్ళు వాపు జరుగుతుంది. బ్లీడింగ్ గూడా జరుగుతూ ఉంటుంది చిగుళ్ళల్లో. అవును. అలాంటి వాళ్ళకి పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోవటం, నోటి నుంచి దుర్వాసన రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుందనమాట. తర్వాత మాలక్లూషన్. పళ్ళు సరైన వరుసలో లేకపోవటం. ఓకే. సరైన వరుసలో లేని వారికి పళ్ళు క్లీన్ చేసుకోబడటం చాలా కష్టమైన విషయం. ఆహారం ఇరుక్కుపోతూనే ఉంటుంది. ఆహారం తినేటప్పుడు పళ్ళు ఒకదాన్నొకటి చాలా అడ్వర్స్ కాంటాక్ట్స్ తోటి ఒకదానొకటి ఇబ్బంది పెట్టుకుంటుంటాయి. ఒక సరైన వరుసలో లేనిటి వారికి. అప్పుడు అలాంటి వారికి ఆహారం ఇరుక్కుపోయి క్లీన్ చేసుకోలేక కాలిక్యులస్ ప్లాక్ ఫార్మేషన్, అక్యుములేషన్స్ జరిగి చిగుళ్ళ ఆరోగ్యం అంతా కూడా చాలా కాంప్రమైజ్డ్‌గా తయారవుతుంది. ఓకే. ఇలా హాట్ కాంటాక్ట్స్‌లో ఉండే వారికి కొన్ని సందర్భాల్లో పళ్ళు కూడా విరుగుతాయండి. ఏదైనా తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. హ్మ్. సో, పళ్ళు కూడా సరైనటువంటి వరుసలో ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అలా లేని వారిలో చాలా వరకు డెంటల్ సమస్యలు రావటం అనేది మనం చూస్తూ ఉంటామనమాట. అంటే ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలుంటారు గదా సార్! సరిగ్గా బ్రష్ చెయ్యరు. హ్మ్. కొంతమంది సపోర్ట్ చేయరు. సో, హ్మ్. అలాంటి వాళ్ళకి ఎలా బ్రష్ చేయించాలి? వెల్ చిన్న పిల్లల్లో సరిగ్గా బ్రష్ చేయరు అని అనుకున్నప్పుడు చూడండి కొద్దిగా ఈ ఒక ఏజ్‌కొచ్చేంత వరకు తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. స్లోగా పేరెంట్సే ఒక రోల్ మోడల్ లాగా వారికి ఎలా బ్రష్ చేయాలనేది నేర్పించుకుంటూ రావాలి. తర్వాత నెమ్మదిగా వారు చేసేటప్పుడు మనం అసిస్ట్ చేయాలి. నెమ్మదిగా కరెక్ట్ చేయాలి. ఓకే. అప్పుడప్పుడు డెంటల్ సర్జన్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి కొంచెం బ్రీఫింగ్ ఇప్పించాలి. ఇవన్నీ ఎంత చేసినా కొంతమంది చిన్న పిల్లల్లో కొంచెం వాళ్ళు మనకు కంప్లెయింట్‌గా ఉండరు. సరిగ్గా బ్రష్ చేయరు. అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ కార్టూన్‌ని స్పెసిఫై చేసి, ఆ కా ఏదైనా కొంచెం మోటివేషనల్‌గా కొన్ని వీడియోస్ యూట్యూబ్‌లో ఉంటూ ఉంటాయి. ఎలా బ్రష్ చేసుకోవాలో అవి చూపిస్తూ, వాళ్ళని అలాగా నెమ్మదిగా టేమ్ చేసుకొని దాని ఇంపార్టెన్స్‌ని మనం అండర్‌స్టాండ్ అయ్యేటట్టుగా వారికి ఒక 5, 6 ఇయర్స్ లోపలే మనం అర్థం చేపించగలిగితే గనక వాళ్ళు కూడా బాగా బ్రష్ చేస్తారు. కానీ మనం కంట్రోల్ చేయాల్సింది ఫుడ్ హ్యాబిట్స్ అండి చిన్న పిల్లల్లో ముఖ్యంగా.